హలో గైస్, దేవర ఈ సినిమా రీసెంట్గా సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అటు ఫ్యాన్స్ కానీ ఇటు నార్మల్ ఆడియన్స్ కానీ ఎన్టీఆర్ గారు ఫుల్ మీల్స్ అందించారు. దేవర క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పాలి. ఆయన స్క్రీన్ పై కనపడితే చాలు అన్నట్లు ఉంది ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్. ఆయన ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఇక ఫైట్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయుధ పూజ అనే సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్లో ఎన్టీఆర్ గారు చేసిన డ్యాన్స్కి ఇక ఏ స్టార్ హీరో గుర్తురారు. సో మొత్తానికి 6 years తర్వాత సోలోగా మంచి హిట్ అందుకున్నారు ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్స్ మైండ్లో రన్ అవుతుంది ఒకటి, నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి దేవరా అని. ఇక తెలిసిందేగా, నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి సినిమానే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అక్టోబర్ చివరాఖరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ముందు కొంతమంది మెయిన్ యాక్టర్స్తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిద్దంట. తరువాత జనవరిలో ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తారట. ఇక ఎన్టీఆర్ గారు షూటింగ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేసి తొందరగా ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ 2026లో మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్లో చూపిస్తారు. సో ఫ్రెండ్స్, దేవరా మూవీ మీరు చూసారా? దేవరా క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్